ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాల అమలుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వచ్చే నెల మనకు ఆగస్టు నెలలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలలో కొన్ని పథకాలను అమలు చేయబోతుందన్నమాట. సో ఆగస్టు నెలలో అమలు చేయబోయే పథకాలకు సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మొదటగా ఏపీ ప్రభుత్వం ఆగస్టు నెలలో ఆగస్టు 15వ తారీఖున ఏపీ స్టేట్ మొత్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతుందన్నమాట. సో ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల్లో హామీ ఇచ్చిన పెన్షన్ల పెంపునైతే మనకు జూలై నెలలో అమలు చేయడం జరిగింది కదా. అదేవిధంగా ఆగస్టు నెలలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి 20,000ను ప్రకటించడం జరిగింది కదా. అందులో మొదటి విడత కింద 7,000 రూపాయలకు సంబంధించి మార్గదర్శకాలు త్వరలో రాబోతున్నాయి. సో ఇప్పటికే రైతులకు సంబంధించి సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆగస్టు నెలలో మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది. సో ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే అమలు చేసే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 15వ తారీఖున మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు రవాణా శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారనమాట. సో ఆగస్టు 15నే ప్రారంభిస్తారా లేదా అనేది మనకు వచ్చే నెలలో తెలుస్తుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా అప్డేట్ రావడం జరిగింది. 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించి 15,000 రూపాయలను వేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించి మనకు జీవో కూడా రావడం జరిగిందనమాట. సో విద్యార్థులు కంపల్సరీగా ఈ స్కీమ్ పొందాలంటే 75% అటెండెన్స్ ఉండాలని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే ఈ స్కీమ్కు సంబంధించి ఆధార్ కార్డును అర్హతకు సంబంధించిన ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పి ప్రకటించడం జరిగిందనమాట. సో కంపల్సరీగా స్టూడెంట్ అలాగే మదర్ కంపల్సరీగా ఆధార్ కార్డును అయితే కలిగి ఉండాలి. సో ఈ తల్లికి వందనం స్కీమ్ను ఎప్పుడు అమలు చేయబోతున్నారో త్వరలోనే మనకు డేట్ అనేది వస్తుంది. మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ స్కీమ్కు సంబంధించి పూర్తి విధి విధానాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అర్హత కలిగిన వారు పెన్షన్లను అప్లై చేసుకోవడానికి మార్గదర్శకాలు కూడా మనకు ఆగస్టు నెలలో వచ్చే అవకాశం ఉందన్నమాట. సో వారికి 4,000 రూపాయల పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన వాటిల్లో నిరుద్యోగ భృతి కూడా ఉంది. డిప్లొమా డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న నిరుద్యోగులకు 3,000 రూపాయలను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ స్కీమ్ సంబంధించి కూడా మార్గదర్శకాలు మనకు త్వరలో రాబోతున్నాయి. సో ఈ స్కీమ్ అప్లై సంబంధించి మనకు త్వరలోనే అప్లికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న ఏపీలోని మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1,500 రూపాయలను ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ స్కీమ్కు సంబంధించి కూడా పూర్తి విధి విధానాలు మనకు ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా వీడియో చేయడం జరుగుతుంది. సో ఛానల్ని అయితే డైలీ ఫాలో అవ్వండి.